ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభ గురోః పదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. ప్రియ భగవద్బంధువులారా, మనం 6 రోజుల నుంచి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 3వ అధ్యాయంలో దత్తభక్తులకి భోజనం పెట్టడం వల్ల కలిగే ఫలితం చెప్పుకున్నాం. ఆ తర్వాత యోగ్యులైన వాళ్ళకి అన్నదాన ఫలితం చెప్పుకున్నాం. ఆ తర్వాత నాగలోక వర్ణన, ఆ తర్వాత దత్తాత్రేయుల వారి మహిమ, అనఘా సమేత దత్తాత్రేయ దర్శనం, ఆ తర్వాత సదాశివ బ్రహ్మేంద్రుడి యొక్క పూర్వగాథ చెప్పుకొని 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 4వ అధ్యాయంలో శంకరభట్టుకి కురువపురంలో వాసవాంబిక దర్శనం కావటం ఘట్టం చెప్పుకుంటున్నాం. అందులో స్వామి యొక్క అనుగ్రహ సౌలభ్యత విధానం చెప్పుకొని ఆ తర్వాత శివశర్మ యొక్క గాథ, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చింతన ఫలితం, అలాగే నృసింహ సరస్వతి జన్మ సంకల్పం, చెప్పుకొని మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాం. ఈ రోజున 5వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. 7వ భాగం, శంకరభట్టు తిరుపతికి చేరటం. కాణిపాకంలో తిరుమల దాసుని సందర్శించటం. ఆ ఘట్టాలు ఈరోజు చెప్పుకుందాం. అలాగే శ్రీపాదుని యొక్క అనుగ్రహంతో శంకరభట్టుకి శనిపేడ నివారణ ఎలా జరిగిందో చెప్పుకుందాం. ముందర శంకరభట్టు చెప్తున్నాడు, శంకరభట్టు తన యొక్క ప్రవాసంలో పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి మహాక్షేత్రానికి వచ్చాడు. ఆయన మనస్సులో ఏదో తెలియరానటువంటి శాంతి అనుభవంలోకి వచ్చింది. మనం కూడా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుడి యొక్క సన్నిధిలో అడుగు పెట్టగానే ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అలాగే శంకరభట్టుకు కూడా కలిగింది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ఆ విధంగా ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుడిని స్త్రీమూర్తిగా కనుక్కున్నట్టు. ఇప్పటికీ కొంతమంది వెంకటేశ్వరుణ్ణి స్త్రీమూర్తిగా భావిస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరిగా కనిపించినటువంటి ఆ మూర్తి కొద్ది క్షణాల్లో పరమేశ్వర రూపంగా మారిపోయింది. బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చింది. ఆ తర్వాత మరికొద్దిసేపటికి పరమేశ్వరుడు రూపంలో మారిపోయింది, అంటే శివుడి రూపంలోకి. మరికొద్దిసేపటికి మహావిష్ణువు రూపంగా మారిపోయింది. ధ్యానం మరికొంతసేపు అయిన తరువాత ఆ మూర్తి 16 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి మహాసుందరాకారుడైనటువంటి ఒక బాలయతిగా దర్శనమిచ్చింది. 16 ఏళ్ళు ప్రాయం బాలయతి.
ఆ బాల యతి యొక్క దృష్టి అమృతమయంగా కనిపించింది. 2 నేత్రాల నుండి కోటి తల్లుల వాత్సల్య అనురాగాలు వెదజల్లుతూ ఉన్నాయి. 1,000,000 మంది తల్లులు మనల్ని ప్రేమగా చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. ఇంతలో ఆ బాలయతి దగ్గరికి నల్లని రంగు కలిగినటువంటి వికృతమైనటువంటి స్వరూపంలో ఉన్నవాడు ఒక అతను వచ్చాడు. ఆ వికృత స్వరూపుడు ఆ బాలయతితో అంటున్నాడు, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియామకులు. మీ భక్తుడైనటువంటి శంకర భట్టుకి ఈ రోజు నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. లోకంలో ఎన్ని రకాలైనటువంటి ఇక్కట్లున్నాయో అన్నింటినీ అతడి చేత అనుభవింపజేస్తాను. ఓ ప్రభు, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఆ నల్లటి వ్యక్తి. ఎవరు ఆ నల్లటి వ్యక్తి? సాక్షాత్తు శనేశ్వరుడు. ఏలినాటి శని అంటే ఆయన పేరే శనేశ్వరుడు. శనైహి శనైహి చరహ శనైశ్చరహ. శనైహి అంటే మెల్లగా, అందుకనే ఆయన్ని మందుడు అని, మందగమనుడు అని అంటారు. అంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారాలి అంటే 2.5 సంవత్సరం పడుతుంది ఆయనకి. అంటే ఏకాదశం, ద్వాదశం, జన్మం. జన్మం అంటే 1, 11, 12, 1. ఈ 3 రాసుల్లో ఎవరి జాతకంలో శనేశ్వరుడు ఉంటాడో, శనిగ్రహం, వాళ్ళకి ఏలినాటి శని పట్టింది అంటారన్నమాట. అటువంటి శనేశ్వరుడు వచ్చి అడిగాడు, ఈయనకి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది, అందువల్ల మీ ఆజ్ఞ కోసం వచ్చాను, మీరు కదా సకల జగత్తుకి నియామకులు అని అడిగాడు. అప్పుడు కరుణాంతరంగుడైనటువంటి ప్రభు అంటున్నాడు, ఓ ఈ శనేశ్వర, నీవు కర్మకారకుడివి. జీవులని కర్మ ఫలితాలని అనుభవింపజేస్తూ వాళ్ళని కర్మ విముక్తులని చేస్తూ ఉంటాం. అంటే మన గత జన్మలో ఏమున్నాయో వాటిని ఈ జన్మలో అనుభవించి కొన్ని తీర్చుకుంటాం. కాబట్టి కర్మఫలాలని ఈ జన్మలో అనుభవించి పోగొట్టుకునేటటువంటి ఒక సౌలభ్యం కలిగించేవాడు శనేశ్వరుడు. నీవు నీ ధర్మాన్ని బట్టి నడుచుకో. ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ కాబట్టి నీవు శంకర భట్టు కలిగించేటటువంటి ఇబ్బందుల నుండి నేను ఏ విధంగా ఆదుకొని ఏ విధంగా విడుదల చేస్తానో నువ్వే చూస్తావు అన్నాడు స్వామి. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకంగా సంభాషించుకున్న తర్వాత ఇద్దరు కూడా నా ధ్యానం నుండి తొలగిపోయారు అంటున్నాడు శంకర భట్టు. ఆ తర్వాత భగవన్మూర్తిని ధ్యానించడం కూడా చాలా కష్టమైపోయింది శంకర భట్టుకి. ఎందుకని? ఏలినాడు శని రాబోతుందని తెలియగానే మనస్సులో ఒక అలజడి బయలుదేరింది. అంటే తనకి కష్టకాలం సంప్రాప్తమైందని, శ్రీపాదులు నన్ను కష్టాల నుండి దరిజేరుస్తారు అని నాకు అర్థమైంది అంటున్నాడు. ఆ విధంగా పూర్తయిన తర్వాత ఆ తిరుమల నుండి కిందకి దిగి తిరుపతికి వచ్చాడు శంకర భట్టు. తిరుపతి పురవీధుల్లో ఇష్టం వచ్చినటువంటి విధంగా పోతూ ఉన్నాడు. మనస్సా చంచలంగా ఉంది. అప్పుడు ఒక క్షురకుడు బలవంతంగా ఆపు చేశాడు. ఆపు చేసి, ఓ మహానుభావా, నీవు 20 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పలాయనం చిత్తగించినటువంటి సుబ్బయ్యవు కాదా అని అడిగాట. నీ తల్లిదండ్రులు బెంగపడిపోతున్నారు, నీ భార్య రజస్వరాలైంది, కాబట్టి నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి అని గద్దించి మాట్లాడాట. చూడండి, అప్పుడు శంకర భట్టు అన్నాడు, అయ్యా, నా పేరు శంకర భట్టు, నేను కన్నడ దేశ బ్రాహ్మణుణ్ణి, బాటసారిని, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ వస్తూ ఉన్నాను. నేను దత్తాత్రేయులు వారి భక్తుణ్ణి. శ్రీదత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపంతో అవతరించారు అని విని ఆ కురుంగడ్డకి ప్రయాణమై పోతున్నాను అన్నాడు.
అంటే కురువపురానికి వెళుతున్నాను. పరమ పవిత్రమైనటువంటి గాయత్రి మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను, నేను బ్రహ్మచారిని. నేను మీరనుకున్నట్లుగా మంగళ సుబ్బయ్యను కానే కాను అని అన్నాడు శంకరభట్టు. కానీ ఆ మంగళవాడు మాత్రం వినలా, ఈయన చెప్పే మాట వినిపించుకోవటల్లా. అప్పటికే అక్కడ చాలామంది పోగయ్యారు. జనరల్గా ఏదో ఒకటి వాగ్వివాదం జరుగుతుంటే పోగవుతారుగా. అందరూ కూడా శంకరభట్టుని తలోక విధంగా నిందించడం మొదలుపెట్టారు. ఇక నన్ను అందరూ కలిసి ఆ సుబ్బయ్య అనేటువంటి వాడికి ఇంటికి వెంట పెట్టుకెళ్ళారు. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారుడుగానే భావించి ఎన్నో విధాలుగా బతిమిలాడుతూ తమను విడిచిపెట్టి పోవద్దని, పెద్ద మనిషి అయినటువంటి భార్యని విడిచిపోవటం మహాపరాధమని ఎన్నో బుద్ధులు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడన్నాడు, సుబ్బయ్య గెడ్డం మీసాలతో పీడగొట్టుకొని పోయినాడు కాబట్టి వీడికి క్షురకర్మ చేస్తే మళ్ళీ పూర్వం కళ వస్తుంది అని అన్నాడు ఒకడు. గడ్డాలు మీసాలు పెరుగున్నాయి కదా. శంకరభట్టు మాత్రం ఎన్నోసార్లు నేను సుబ్బయ్యని కాదు మొర్రో అని చెప్పుకున్నా కూడా వాళ్ళు మాత్రం వినిపించుకోవట్లా. బలవంతంగా శంకరభట్టుకి క్షురకర్మ చేశారు. నున్నగా గుండు గీశారు, గెడ్డం మీసం తీసేశారు, మెడలో ఉన్నటువంటి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని కూడా తీసేశారు. శంకరభట్టు కోసం వాళ్ళకి తెలిసినటువంటి భూత వైద్యుడిని ఒకరిని పిలిపించారు. అంటే వీడికి ఏదో దెయ్యమో భూతమో పట్టింది, వదిలించాలని. ఆ వచ్చినవాడు చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణ చేసున్నాడు. భయంకరమైనటువంటి అతని చూపుల చేత నా హృదయంలో కోత పడినంత బాధ కలుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఏలినాడు శని పట్టింది, అందుకని వచ్చింది. శంకరభట్టును కట్టేశారు. కత్తితోటి ఆ గుండు మీద ఒక గాయం చేశారు. దాని మీద నిమ్మకాయ రసం వేశారు. గాయం చేస్తే ఘాటు పెట్టారు కదా, ఆ నిమ్మరసం తగిలితే ఎంత మంట ఉంటుంది గాయానికి. ఇంకా రకరకాలైనటువంటి రసాలు పోస్తున్నారు. శంకరభట్టు బాధ భరించలేక కుయ్యో మర్రో అంటున్నాడు. ఇల్లు వదిలిపెట్టిన తర్వాత సుబ్బయ్యని బ్రాహ్మణ దయ్యం పట్టిందా, అందువల్లే ఇతడు యజ్ఞోపవీతాన్ని ధరించి మంత్రాలను వల్లివేస్తున్నాడా అని అందరూ అనుకుంటున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ఇంత జరుగుతున్నా నగరానికి వచ్చినటువంటి బాటసారి సుబ్బయ్యే అని, అతన్ని బ్రహ్మరాక్షసుడెవడో ఆవహించి ఉన్నాడని ఆ బ్రాహ్మణులు కూడా అనుకున్నారు. శంకరభట్టుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళితే చెప్పాడు, అయ్యా నేను కన్నడ దేశస్థుడైనటువంటి స్మార్త బ్రాహ్మణుణ్ణి, మాది భారద్వాజస గోత్రం, నమక యమకాలు నాకు వచ్చు, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాను, నేను బ్రహ్మచారిని అని చెప్పుకున్నాడు. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పేది నమ్మకుండా నన్ను కన్నడ బ్రాహ్మణుడైనటువంటి ఒక దయ్యమై పట్టుకుందేమో, అందువల్ల తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పెద్దలకి చెప్పేశారు వాడు. ఇక వాళ్ళు చేసినటువంటి ఆ గాయాల వల్ల కలిగిన బాధ వర్ణనాతీతంగా ఉంది. దానివల్ల శంకరభట్టు సొమ్మసిల్లి పడిపోయాడు. ఇతని యొక్క రోదన కేవలం అరణ్య రోదన మాత్రమే అయింది. స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగా నన్ను పోలినటువంటి నల్లటి తేజస్సు గల వికృతాకారుడు కూర్చొని ఉండటం చూశాడు ఈ శంకరభట్టు. శంకరభట్టు ఎదురుగ్గా నల్లటి ఆకారం ధరించినటువంటి మనిషిని చూశాడు. ఆ వ్యక్తి శంకరభట్టుతో ఏమాత్రం మాట్లాడకుండా నాలో కలిసిపోయాడు అంటున్నాడు, తనలో కలిసిపోయాడు. ఏలినాటి శని ప్రభావం వల్ల నా జాతకం తారుమారైంది, 7.5 సంవత్సరాలు నాకు మహత్తరమైనటువంటి కష్టకాలమేనని
ఇక నన్ను రక్షించగలిగిన వాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అని శంకర భట్టుకు మనస్సులో తోచింది. అంతటి బాధలో కూడా మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్మరణం చేసుకుంటూ ఉన్నాడు శంకర భట్టు. ఆ స్వామీజీ యొక్క నామస్మరణం చేసుకున్న కొద్దీ అతడిలో బాధ తగ్గుముఖం పడుతూ ఉన్నది. భూత వైద్యుడు మాత్రం కోళ్లని మేకలని బలిచ్చి చిత్ర విచిత్రమైనటువంటి పూజలు మాత్రం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శంకర భట్టుకి పద్యంతో కూడినటువంటి ఆహారం ఇస్తూ ఉన్నారు. ఈ సుబ్బయ్యకి బ్రాహ్మణ దయ్యం పట్టింది కాబట్టి శాకాహారం ఇవ్వలసిందని మాంత్రికుడు కూడా తీర్మానించాడు. అది కొంత మేలైంది, లేకపోతే గందరగోళం జరిగేది. శంకర భట్టు చేత మాంసం కూడా బలవంతంగా తినిపిస్తారేమో అని మనకు కూడా బాధ కలుగుతున్నది కదా, అంత బాధ శంకర భట్టుకు కూడా అనిపించింది. కానీ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల శంకర భట్టుకి కేవలం శాకాహారం మాత్రమే పెట్టడం వల్ల కాస్త మనస్సుకు ఊరట కలుగుతూ ఉన్నది. 3 రోజులు గడిచింది. ఆ 3 రోజులు తీవ్రమైనటువంటి నరక బాధ అనుభవించాడు శంకర భట్టు. అంతటి నరక బాధలో కూడా శంకర భట్టు మాత్రం ఒక్క విషయం మర్చిపోలా, శ్రీచరణుల యొక్క నామస్మరణ మాత్రం మానట్లా. అందువల్ల 4వ రోజు నుండి బాధ అనుభవంలోకి రావడం మానేసింది. అలనాడు ప్రహ్లాదుడు నారాయణ నామం పట్టుకోవటం వల్ల హిరణ్యకశిపుడు పెట్టిన బాధలు ఏవి ఆయన శరీరానికి సోకల. స్వామి అన్నిటినీ తీసేశాడు. ఇక్కడ కూడా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య నామస్మరణం చేయటం వల్ల 4వ రోజు నుండి వాళ్ళు పెట్టే బాధలు కానీ అంతకుముందు ఉన్న కష్టాలు కానీ ఏవి అనుభవంలోకి రావటంలా. శరీరం మీద చిత్ర విచిత్రములైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు మాంత్రికుడు. అప్పుడప్పుడు కొరడాతో దెబ్బలు కొడుతున్నాడు ఆవహించినటువంటి దయ్యాన్ని పారగొట్టడానికి. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతోటి విలవెల్లాడిపోతూ ఉన్నాడు శంకర భట్టు. శ్రీ దత్తప్రభువుని అనన్యమైన భక్తితో సేవించే వాళ్ళకి నరక బాధలు ఎందుకుంటాయి? అంతలోనే ఒక విచిత్రం జరిగింది. శంకర భట్టు శరీరమై కొరడా దెబ్బలు పడినా ఇసుమంత కూడా బాధపట్టలేదుట ఆయనకి, నొప్పి కలగటల్లా. అయితే మాంత్రికుడు మాత్రం విలవెల్లాడిపోతున్నాడు. ఎందుకని? ఆ దెబ్బలు వాడికి తగులుతున్నాయి. ఆ మాంత్రికుడు శంకర భట్టును కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవం వాడికెందుకు కలుగుతుందో వాడికి అర్థం కావటంలా. ఏమిట్రా నేను కొడుతుంటే నాకు దెప్పి తగులుతుందని. అప్పుడు ఆ మాంత్రికుడు శంకర భట్టు వైపు వెర్రి చూపులు చూస్తూ ఉన్నాడు. శంకర భట్టు మాత్రం శ్రీచరణుల యొక్క దివ్య లీలను గమనించుకొని నవ్వుకుంటున్నాడు ఈయన మనస్సులో. శంకర భట్టు పచ్చాహారాన్ని తింటూ ఉన్నా అది మాత్రం చాలా మధురంగా ఉన్నది. జనరల్గా పచ్చం పెట్టినప్పుడు రోగిష్టి వాడికి చప్పటివి పెడతారు, కానీ చాలా మధురంగా ఉంటున్నాయి. ఈయనకి కడుపారా భోజనం చేయగలుగుతున్నాడు. ఓ భోజనం శ్రీపాదుల యొక్క అనుగ్రహ ప్రసాదమని అభిప్రాయంతో చక్కగా భోంచేస్తూ ఉన్నాడు. అయితే మాంత్రికుడు తనకిష్టమైనటువంటి కోళ్ళు మేకలు భుజిస్తున్నా కూడా అది వాడి పట్ల విషాహారంగా అనిపిస్తూ ఉన్నది. వాడి ఆరోగ్యం క్షీణించిపోతోంది. అప్పుడు శంకర భట్టుని బాధించడం మాని కేవలం మంత్రాలు పూజలు మాత్రమే చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? దెబ్బలు కొడితే తనకు పడుతున్నాయి. శంకర భట్టుకు వైద్యం మొదలుపెట్టిన 5వ రోజున ఆ మాంత్రికుడి యొక్క కొంప కాస్త కాలిపోయింది. ఆ ఇంట్లో నిప్పు రాజేయకపోయినా ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే దానంతటదే అగ్ని జనించి క్షణంలో ఇల్లు కాస్త భస్మీపటలం అయిపోయింది. 6వ రోజున ఆ మాంత్రికుడు బిక్కమొహంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి, సుబ్బయ్యను పట్టినటువంటి ఆ బ్రాహ్మణ దెయ్యం మాంత్రికుడని, తాను వైద్యం చేయటం వల్ల
ఆ బ్రాహ్మణ దెయ్యం తన ఇంటికి మాంత్రిక ప్రయోగంతో నా ఇల్లు కాస్త తగలబెట్టేసింది అని బేతాళుడు మొదలైనటువంటి అనేక క్షుద్ర శక్తులని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక పూజలు చేయాలి, ఇంకా దానికి చాలా డబ్బు కావాలి అని ఆ ఇంటి వాళ్ళకి చెప్పాడు మాంత్రికుడు. వైద్యం చేయటం వల్ల ఏం ఫలితం లేదు, మాంత్రికుడు ధనాశతోటి ఈ రకమైనటువంటి సూచనలు చేస్తున్నాడు అని శంకర భట్టుకు అర్థమైపోయింది. అందువల్ల విధి విధానాలకి తలొగ్గి సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించవలసి వస్తే అంతకంటే దురదృష్టం, అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదని శంకర భట్టుకు అనిపించింది. విధి అతడి జీవితంలో ఇంత క్రూరంగా ఎందుకు ఆడుకుంటున్నదో తెలియక గుండెలో రంపపు కోతను అనుభవిస్తూ ఉన్నాడు శంకర భట్టు. అప్పుడు సుబ్బయ్య తల్లిదండ్రులతో అన్నాడు, ఓ జననీ జనకులారా, మీరు ఉన్నటువంటి చర స్థిరాస్తులన్నీ విక్రయించి ఈ మాంత్రికుడి యొక్క మాయాజాలంలో మాత్రం పడద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావిస్తున్నాను అన్నాడు. అంతటితో మాంత్రికుడి నుండి విడుదల లభించింది. ఎందుకని? పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఇంకా ఎందుకు అనవసరంగా వీడికి వైద్యం అని వాడిని తరిమేశారు. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడ్డారు. వారి కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతూ ఉంది. అది గమనించినటువంటి శంకర భట్టు కళ్ళు కూడా చెమర్చే. పరస్త్రీ మాతృ సమానం కాబట్టి మిగిలి ఉన్నటువంటి ప్రమాదం నుండి నన్ను రక్షించి నన్ను ధర్మచ్యుతుడిని గావించవద్దని దీనంగా మనస్సులోనే శ్రీపాదుల వారిని ప్రార్థించుకుంటూ ఉన్నాడు శంకర భట్టు. వైద్యం మొదలుపెట్టిన 7వ రోజున పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి ఆ సుబ్బయ్య భార్యని చూసి, అమ్మా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నిజంగా సుబ్బయ్యననే నమ్ముతున్నావా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి అన్నది, నాకు 2 సంవత్సరాల వయసులోనే పెళ్ళయింది, ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. మీరు నా భర్త అవునో కాదో అనేది ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవరికీ తెలియదు. నూతన యవ్వనంలో ప్రవేశించిన భార్యను చూసినటువంటి మగవాడు ఎవ్వడు కూడా స్థిమితంగా ఉండలేడు కదా. మీరు ఎన్ని బాధలు పడుతూ కూడా నన్ను భార్యగా భావించటం లేదు, కనీసం నన్ను తాకలేదు. అది ఉన్నతమైన సంస్కారం కలిగిన వాళ్ళకే సాధ్యమవుతుంది. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయము లేదు. కులాచారాన్ని అనుసరించి ధర్మంగా జీవించాలి అనుకుంటున్నాను. మీరు నా భర్తే అయితే ఈ చరణదాసిని విడవద్దు. ఒకవేళ మీరు నా భర్త కాకపోతే, నా భర్త వెళ్ళిపోయి 20 సంవత్సరాలైన కారణం వల్ల, అసలు ఊహే తెలియనటువంటి వయసులో నాకు పెళ్ళి అయినటువంటి కారణం వల్ల నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చు. నేను మీ చరణాల యొక్క అడుగుజాడల్లోనే నడుచుకుంటాను. మీరు సదా స్మరణం చేసుకునేటువంటి శ్రీపాద శ్రీవల్లభులు అసలు ఎవరు? వారే గనక సద్గురువులైతే ఈ విషమ సమస్యకి ధర్మసమ్మతమైనటువంటి పరిష్కారం చూపించమని నేను కూడా ప్రార్థిస్తాను అని ఆ తల్లి అన్నది. ఎంత యోగ్యురాలో చూడండి. ఆమె చేసిన వాదం యుక్తియుక్తంగానే కనపడింది శంకర భట్టుకి. వెంటనే శంకర భట్టు అన్నాడు, అమ్మా, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయులు వారి యొక్క అవతారం. ఈ కలియుగంలో అవతరించినటువంటి వారు ప్రస్తుతం కురువుపురంలో ఉన్నారు. మన భావాన్ని అనుసరించి వారు ప్రవర్తిస్తారు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువులుగా తలచినటువంటి వాళ్ళకి ఆయన సద్గురువుగా అనుభవం ఇస్తారు. పరమాత్మగా భావిస్తే తానే పరమాత్మని అని రుజువు చేస్తారు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని స్మరించు. తప్పకుండా మనకి కర్తవ్యం బోధపడుతుంది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అని శంకర భట్టు అన్నాడు. ఆ రోజే
మాల జంగమదేవర అక్కడికి వచ్చాడు. ఆ జంగమదేవర వేషంలో ఉన్న అతడి దగ్గర కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళంతా స్వల్పకాలంలోనే ఆ మహాత్ముణ్ణి సేవించుకోవటం మొదలుపెట్టారు. తనను కలిసిన వాళ్ళందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానాలు అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. ఆ జంగమదేవర అతడి వద్ద ఉన్న తాళపత్ర గ్రంథాలు నాడీ గ్రంథాలని, దాన్ని రమణ శాస్త్రమని అంటారని, దానిలో విషయాలు తూచా తప్పకుండా జరుగుతాయని చెబుతూ ఉన్నాడు ఆయన. సుబ్బయ్య తల్లిదండ్రులు అభ్యర్థన మేరకు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ జంగమదేవర. ఆ వచ్చినటువంటి వాడు శంకరభట్టు చేతికి కొన గవలిచ్చి వేయమన్నాడు. ఏవేవో గణితాలు వేసి తన తాళపత్ర గ్రంథాల నుండి ఒక పత్రాన్ని తీసి చదివాడు. ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అనేటువంటి కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్రను ఈ మహాత్ముడు లిఖిస్తాడు. పూర్వజన్మంలో ఇతడు మరి ఒకడు కందుకూరు అనేటువంటి పట్టణానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి మొగలిచెర్ల అనే గ్రామంలో జన్మించారు. జ్యూత క్రీడలో విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ గ్రామంలో ప్రసిద్ధమైనటువంటి స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా పుట్టాడు. అన్నగారు లేనటువంటి సమయంలో ఇతడు పూజాధికాలని నిర్వర్తిస్తూ ఉండేవాడు. దత్త దేవాలయ ప్రాంగణంలో తన మిత్రుడితో కలిసి ఇతడు జ్యూత క్రీడలో నిమగ్నుడై ఉండేవాడు. ఇది ఎంతో అపచారమైన విషయం. తన మిత్రుడితో ఒకనాడు జూదంలో విచిత్రమైనటువంటి నిబంధనలతో జూదం ఆడాడు. తన మిత్రుడు గనక నెగ్గితే ఇతడు జూతంలో ఒడ్డినటువంటి ధనం ఇవ్వాలి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.